school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాలపట్నం చాందిని చౌక్లో శ్రీ చైతన్య టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ దినోత్సవం సందర్భంగా శనివారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా నాయకుడు మధుసూదన్ రావు ఇచ్చేసి మాట్లాడారు. పెద్ద గోర్పాడు పంచాయతీలో ఉన్న తెలుగు తల్లి వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు, పండ్లు, దుస్తులు పంపిణీకిస్తారు. అనంతరం వారి మధ్యలో కేక్ ఏర్పాటు చేసి కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకాల టైలర్లకు సమగ్ర చట్టం అమలు చేయాలన్నారు. టైలర్లకు సమగ్ర చట్టం అమలు చేసి టైలర్లు ఆదుకోవాలని సిఐటియు జిల్లా నాయకుడు మధుసూదన్ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలో టైలర్లకు 16,000 రూపాయలు వేతనం ఇస్తున్నారని, మన రాష్ట్రంలో కనీసం వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సంఘం ఆధ్వర్యంలో 26 సంవత్సరాలుగా టైలర్ల దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. పాకాల మండలంలో టైలర్స్ కు సమావేశ మందిరం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ సంఘం నాయకులు, సభ్యులు, మహిళా టైలర్స్ పాల్గొన్నారు. హరే రామ 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 హరే కృష్ణ 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 హరే రామ 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 హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ఇక్కడ తెలుగు తల్లి వృద్ధాశ్రమాన్ని గురించి బట్టలు పంపిణీ చేయాలనుకున్నాం. ఈ బట్టల పంపిణీ పాకాలలో సౌమ్య టెక్స్టైల్స్ ఉమాచంద్రలో డొనేట్ చేశారు. మా తరపున మీకు అందరికీ ఆ అబ్బాయికి ధన్యవాదాలు తెలుపుతూ ఆ అబ్బాయిని మీరందరూ ఆశీర్వదించవలసిందిగా పూర్తిగా కోరుకుంటున్నాము. సౌమ్య టెక్స్టైల్స్ ఉమాచందర్ ఆ అబ్బాయి మీకు ఈ బట్టలన్నీ డొనేట్ చేస్తున్నాడు. కాబట్టి ఆ అబ్బాయిని మీరు సదా భగవంతుడు వెళ్ళవెళ్ళలా చల్లగా కాపాడాలి. మీ ఆశీర్వాదాలని ఎప్పుడూ ఆ అబ్బాయికి ఉండాలని మేము కోరుకుంటున్నాను. మనసారి నేను కూడా